కార్తీక మాసంలో సోమవారానికి విశేషమైనటువంటి ఫలితం అనేటటువంటిది ఉంటుంది. ఈ పంచామృతాలతో అభిషేకం చేసేటప్పుడు కార్తీక సోమవారం నాడు మన ఇంట్లో చేసిన, దేవాలయాల్లో చేసినా కానీ పంచామృతాలతో అభిషేకం చేయటం, అదేవిధంగా విశేషమైనటువంటి ఫలరసాలతో గనక పూజ చేసినట్లయితే ఆ స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే స్వామి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలగాలి అని అంటే సోమవారం నాడు ఏం చేయాలి, ఎలా చేయాలి అని అంటే, సోమవారం నాడు సూర్యోదయానికి పూర్వమే లేచి, అంటే నక్షత్రాలు ఉండగానే లేచి చక్కగా ఏదైనా కుదిరితే ఏదైనా ఒక నదికి కానీ సముద్రానికి కానీ వెళ్ళి స్నానం చేయాలి. ఇప్పుడు ఆకామావై అంటారు. ఆషాఢ కార్తీక మాఘ వైశాఖాల్లో గనక నదీ స్నానాన్ని ఎవరైతే చేస్తారో, అయితే సముద్ర స్నానం ఎవరైతే చేస్తారో వారికి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎందుకండి నక్షత్రాలు ఉండంగానే అనంటే, చంద్రుడు ఎవరు? ఔషధీపతి కదా, ఎన్నో ఔషధాలని ఇస్తాడు. మనం గమనించినట్లయితే పూర్వము మనకి ఇళ్లలో, అందరిళ్లలో కూడా బావులు ఉంటాయి. ఆ బావుల్లో కూడా, మాకు కూడా అంతే, చిన్నతనంలో బావి ఉండేది. ఆ బావి దగ్గర నెల రోజులు కూడాను తెల్లవారుజామున 4 గంటలకి లేపి స్నానం చేయమని చెప్పినా కానీ స్నానం చేస్తే ఇంత కూడా జలుబు చేసేది కాదు. ఎందుకని అక్కడ ఆ చంద్రుడి నుంచి వచ్చేటటువంటి ఔషధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ నీటిలో చేరి ఉంటాయి అన్నమాట. తద్వారా మనకి ఆరోగ్యం అనేటటువంటిది లభిస్తుంది. మనం లోపలికి ఔషధాలు తీసుకుంటున్నాము, ప్రత్యక్షంగా చంద్రుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి నీటిలో ప్రవేశించినటువంటి వాటిని కనుక మనకు కుదిరితే తీసుకోవటం వలన మనకి కూడా ఆరోగ్యం అనేటటువంటిది లభిస్తుంది. ఈ విధంగా సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయటము, ఆ తర్వాత ఇంట్లో తులసి కోట దగ్గర ఇంట్లో దీపారాధన, పూజాదికాలు పూర్తయిన తర్వాత దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో కూడా దీపారాధన చేసుకొని, ఏదైనా సరే కుదిరితే ఒక ఏకవార అభిషేకమో, కుదిరితే ఏకాదశ రుద్రం చేయించుకోవడం ఉత్తమమే. లేని పక్షంలో ఏకవార అభిషేకం అయినా సరే పూజ చేయించుకోవటము, దీపారాధన చేసుకొని నమస్కారం చేసుకొని వచ్చి రోజంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రము నక్షత్ర దర్శనం చేసిన తర్వాత మనం భోజనం చేయాలి. ఈ విధంగా ఎవరైతే చేస్తారో వారికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణంగా ఉంటుంది.